సపరేట్గా ఎప్పుడు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మా బాబాయ్ వెనకాల ఎప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఉంటూ ఉంటారు. ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేసి మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ప్రజలు చేస్తారు. దాని ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగల్తూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు మా లిక్కర్ స్కామ్ మీద 41,000 కోట్లు సంపాదించిన వ్యక్తి, దాదాపు 74% ఈ సంపద 2 కంపెనీలు సంపాదించి పెట్టుకున్నాయి. స్పై అగ్రోల మిథున్ రెడ్డి కంపెనీ, ఇంకొకటి అడాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ మీ ఆరోగ్యాలు పాడు చేస్తూ ఉంది. అలాగే జేపీ వెంచర్స్ అని చెప్పి మొత్తం ఇసుకను దోచేస్తూ ఉన్నారు. కేవలం ఒకవైపు మీకు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, మనకి ఇవి ఉపాధి అవకాశాలు లేవు. కానీ ఒకవైపున జగన్ రంగులు మార్చడానికి, వైసీపీ భవనాల రంగులు మార్చుకోవడానికి 1000 కోట్లు, వైసీపీ రంగులు మార్చుకోవడానికి 1300 కోట్లు, రంగులు తీసేయడానికి 1000 కోట్లు, ఇలా అడ్డగోలుగా డబ్బుని దుర్వినియోగం చేస్తే మరి ఎక్కడ ఉంటుంది సంపద? మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడి నుంచి వస్తారు? దీనికోసం మాట్లాడే వాళ్ళు ఎవరు? మనం మాట్లాడదాం. నాకు సరదా కాదు, నాకు నిజంగా చెప్తా, నాకు సరదా కాదు. నేను మీకోసం నలిగిపోతా ఉన్నా. దశాబ్దం 2014 నుంచి 2024 వరకు 2 చోట్ల ఓడిపోయి ఉండి మీకోసం ఉన్నాను అంటే నాకు ఈ నేల మీద పిచ్చి, ఈ భారతదేశం మీద ప్రేమ, ఈ తెలుగు రాష్ట్రాల మీద నాకు ఏదో బాగుండాలనే కోరిక, మన ఆంధ్ర నేల కళకళలాడుతూ పచ్చగా ఉండాలని కోరిక, మన ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణ ఇది. ఈ అన్నపూర్ణ చూసి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ అన్నపూర్ణ 10 మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ, ఈ అన్నపూర్ణ బాగుండాలి, రైతు ఏడవకూడదు. కౌలు రైతులకి స్వయాన డబ్బులు ఇచ్చిన వాడిని నేను కోరుకుందా ఏంటి? మీ భవిష్యత్తు బాగుండాలని. ఒక నదికి ఏముంటుంది అవసరం? ఒక నదికి ఏముంటుంది? మీ దాహం తీర్చాలనే కదా. ఒక చెట్టుకి ఏముంటుంది? అది మీకు నీడ కల్పించాలి, పండివ్వాలనే కదా. పవన్ కళ్యాణ్కి ఏముంటుంది? మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా. ఏముంటుంది నాకు? అలాగే వైఎస్ జగన్ ఉన్నాడు. బీసీ కులాలని అన్ని శెట్టి బలిజ సామాజిక వర్గం కానీ, యాదవ, గౌడ, రజక అన్ని సామాజిక వర్గాలు కూడా మీరు కూడా ఆలోచించండి. నేను కులాలు దాటి ఆలోచించేవాడిని. నేను ఒక్క కులం కోసం రాజకీయ పార్టీ పెట్టిన వాడిని కాదు. నేను కుల నాయకుడిని కాదు. నా దేశం కోసం, నా నేల కోసం, నా రాష్ట్రం కోసం నిలబడే జనసేనని నడుపుతున్న వ్యక్తిని నేను. ఒక కులం కోసం రాలా. అలాంటి నేను చెప్తున్నా, ముఖ్యంగా బీసీ కులాలు చెప్తున్నాను. 34% స్థానిక పదవులు మీకు పర్సంటేజ్ ఉంటే ఎన్నికల్లో మీకు 24% చేశారు. బీసీ సప్లాన్ని దుర్వినియోగం చేశారు. ఎస్సీ కులాలకి డోర్ డెలివరీ చేసి హంతకులు చంపేసి డోర్ డెలివరీ చేసి వాళ్ళని వెనకేసుకొస్తూ ఉన్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వరు, మద్యపాన నిషేధంతో వస్తానని చెప్పి మద్యాన్ని అమ్మే వ్యక్తి.
ఇసుకను దోచేశారు. ఏది ఎక్కడైనా సరే సహజ వనరులని దోచేశారు. ఏదైనా గొంతెత్తుదామంటే కేసులు. ఎక్కడికి పారిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చోబెట్టి జగన్ ఇలా అనిపించే పరిస్థితి. కాకినాడ రూరల్లో ఆయన పెట్టిన భిక్ష పెట్టుకొని కన్నబాబు తయారయ్యాడు. కురసాల కన్నబాబు ఆయన పెట్టిన భిక్ష, ఆయన పడేసిన భిక్ష ఎమ్మెల్యే అయితే ఈ రోజున జగన్ పార్టీలో చేరి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటే కూర్చొని పక్కన కూర్చొని ఉన్నాడు కురసాల కన్నబాబు. అలాంటి దౌర్భాగ్యుడు కురసాల కన్నబాబు. ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ తాగల. కాపు రిజర్వేషన్ల గురించి వైఎస్ జగన్ చాలా గట్టిగా చెప్పాడు. నేను ఏదైనా సరే నువ్వు ఒక పాలసీ పెడితే నేను ఈ సమస్యను తీసుకొస్తాను, చేస్తానని చెప్తే చెయ్యాలి, నిలబడాలి, చేయకపోతే చెప్పాలి. ఈ రోజున వీళ్ళందరూ కూర్చొని ఒక ఉద్యమాన్ని లేవదీశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీశారు. ఒక సమస్యని లేవనెత్తితే పరిష్కారం లేకపోతే ఇంతమంది యువతని, ఇంతమందిని రెచ్చగొట్టకూడదు. రాజకీయ లబ్ధికి వాడుకొని ఆ రోజున తుని ఘటనలో ఎంతమంది రైల్వే కేసుల్లో నలిగిపోయారు. ఈ రోజున ఎంతమంది అదే జగన్కి మద్దతుగా నిలబడ్డ వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు. దశాబ్ద కాలంగా నన్ను తూట్లు పొడిచారు అందరూ. నాకు ఏముంది అవసరం, నేను మీరు బాగుండాలనే కదా. అలాంటిది వైఎస్ జగన్ కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అంటే సంతోషం, కానీ కాపు సామాజిక వర్గం ఓటేసింది. కాపు సామాజిక వర్గం సంపూర్ణంగా ఓటు ఇవ్వకపోతే జగన్ గెలవడు. ఈరోజు కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి, బీసీ సామాజిక వర్గం ఆలోచించాలి, ఎస్సీ సామాజిక వర్గం ఆలోచించాలి. మీరందరూ కూడా కూర్చొని ఎందుకు ఓటేయాలి? కాపు రిజర్వేషన్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కర్రాఖండిగా చెప్పిన వ్యక్తికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వైసీపీకి ఎలా నిలబడతారు? అది మీరు అడగండి. చలమలశెట్టి సునీల్కి ఎంపీగా వస్తే నీకు ఎందుకు వెయ్యాలి? కాపు సామాజిక వర్గం అడగాలి. ఎస్సీ నాయకులు ఒకటే అడగాలి, ఎస్సీ యువత ఒకటే అడగాలి. నువ్వు మా కులస్తుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వైసీపీ పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలి అని చెప్పాలి అని అడగాలి. బీసీ సామాజిక వర్గం ఒకటే అడగాలి, బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ని డైవర్ట్ చేసిన మీకు మేము ఎందుకు ఓటు వేయాలి? ఇవన్నీ మీరు బలంగా అడగాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక మార్పు తీసుకురాకపోతే ఇంకెప్పుడు మార్పు రాదు. నేను మీకోసం చెప్తున్నాను, నేను మీకు అండగా ఉంటాను. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ దాదాపు 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వాడు, సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడు నిలబడతాడు. చలమలశెట్టి సునీల్ లాగా ప్రతి 5 సంవత్సరాలకి పార్టీ మారే వ్యక్తి కాదు. ఉంటే మనకి ఒక పార్టీని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనుకో, నిమ్మకాయలు చినరాజప్ప గారిని చూసి నేర్చుకోవాలి. పార్టీ కష్టాలు నష్టాలు ఉంటాయి. నేను పార్టీ పెట్టా, దెబ్బతిన్నా, కింద పడ్డా, ఎక్కడ పార్టీని వదలనా. చలమలశెట్టి సునీల్ అలా కాదు, ప్రతి 5 సంవత్సరాలకి పార్టీ మారిపోతాడు. ఇక్కడ బాగుందని అతను ఏ పార్టీకి వెళ్తే మీకు సంకేతం ఒకటే, ఆ పార్టీ పోతుందని అర్థం దానికి. వైసీపీ ఇక్కడ గెలిచేది కూటమి, గెలిచేది కూటమి, ఓటమి వైసీపీకి ఓటమి. ఆ వెళ్ళిపోయే ఓటమి చెందే వైసీపీకి వెళ్ళిపోయాడు. మీరు ఒకటే ఆలోచించండి. భవిష్యత్తు కోసం మేము నిలబడి ఉన్నాం. ఒకవైపున రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు నేను, ఇంతమంది కలిసి అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో బలంగా నిలబడి ఉన్నాం. అదే వైఎస్ జగన్ అయితే ఒక్కడే లింగులు ఇటుకుమంటే ఒక్కడే ఉన్నాడు. ఏదనంటే ఒంటరిగా సింగిల్గా సింహంలాగా వస్తానంటాడు. సింహం ఎప్పుడు వస్తా సింగిల్గా చెప్తా, దెబ్బలు తిని ముసలి వయసులో. ఎందుకంటే సింహం ఎప్పుడు వేటాడదు, గుంపు చేత వేటాడేస్తాయి, సింహంగులు వేటాడుతాయి. కొన్ని సింహంగులు వేటాడితే ఆ వేటాడి తెచ్చి సింహం తింటది. సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంటే దానికి బలం పోయి శక్తి పోయిన తర్వాత సింగిల్గా వస్తాయి. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్పా, ఇది జంతు ప్రపంచం కాదు, ఇది మానవ ప్రపంచం, ఇది ఆంధ్ర నేల. ఇది అందుకని కూర్చోబెట్టి, ఇది జంతువులకి సంబంధం లేదు. అన్యాయం చేసేవాడి మీద ఆక్రోశం చెందినవాడు, తిరుగుబాటు చేసేవాడు, వాళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు. వైసీపీని కిందకు లాక్కొచ్చి మెడలోంచి మన పెద్దాపురం రోడ్ల మీద నడిపిద్దాం వీళ్ళందరినీ.
మీకు ఒకటే అవకాశం, సరిగ్గా ఇంకొకరు దాదాపు 2 వారాలకు 1-2 రోజులు ఎక్కువ ఉంది. మనం బలంగా నిలబడతాం. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఎందుకు పిఠాపురం ఎంచుకున్నాను? తూర్పు గోదావరి జిల్లాలో అన్నం పెట్టే పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లాలు ఇవి బాగు చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా బాగుంటుంది, దేశానికి కూడా ఒక తలమానికంగా ఉంటుంది. అందుకనే నేను మీకు ఈరోజు ధైర్యం ఇస్తున్నా. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఎలాంటి గూండా అయినా సరే, ఎలాంటి రౌడీ ఎమ్మెల్యే అయినా సరే, మీరు నన్ను పిలవండి, ఇక్కడే వస్తా. పిఠాపురంలో ఉన్నా నేను కూర్చోబెట్టి. ఆఫీసు మనకి మంగళగిరిలో ఉంది. మీకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా. ఒక్క సమస్య చెప్పండి, రైతాంగానికి నేను భుజం కాస్తాను. అన్నం పెట్టే రైతుకి నేను భుజం కాస్తాను. ఆడబిడ్డలకి భద్రత, యువతకు ఉపాధి అవకాశాలు, మీకు ప్రోత్సాహకాలు, ఇవన్నీ మేము చూసుకుంటాం. అలాగే ఉద్యోగస్తులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తిరిగి కూర్చోబెట్టి దాని మీద ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళగానే సిపిఎస్ మీద దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే పోలీస్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ ప్రారంభిస్తాం. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలియజేసుకుని, అన్ని సమస్యలకి ఏదైనా సరే జగన్ మాటలు నమ్మొద్దు. ప్రతి పథకాన్ని ఏది ఆప్ చేయట్లేదు, ఏ పథకాన్ని ఆప్ చేయట్లేదు. దానికి ఒక 10 రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప, ఒక 500-1000 రూపాయలు పెంచే ఇస్తున్నాం తప్ప ఏ పథకాన్ని ఆపట్లేదు. దానికి హామీ నేను ఇస్తున్నాను. మీకు అండగా ఉండండి. మీ కష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడిని, మీకు అండగా ఉంటా. నాకు ఒకటే, దశాబ్ద కాలంగా ఉన్నా విజయం చూడలేదు. నేను పోరాటమే చూశా. విజయం చూడలా, నేను పోరాటమే చూశా. ఫస్ట్ మొదటిసారి ఈరోజు అడుగుతున్నా, చేతులెత్తి అడుగుతున్నా, చేతులెత్తి ఆర్థిస్తున్నా, చేతులెత్తి అభ్యర్థిస్తున్నా, చేతులెత్తి అడుగుతున్నా. కూటమిని గెలిపించండి. జనసేన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించండి. గాజు గ్లాస్ గుర్తు మీద, తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద చినరాజప్ప గారిని గెలిపించండి. అలాగే ఎక్కడైతే జనసేన మద్దతుదారులు ఉన్నారో, రాయలసీమలో జనసేన మద్దతుదారులు, మనకి రాజంపేట పార్లమెంట్కి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి. మీకు స్నేహితులు సన్నిహితులు రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా గెలిపించండి. నేను అన్యాయం జరిగితే నేను ఉంటాను అక్కడ. ఉత్తరాంధ్ర కానీ, మొత్తం కోస్తాంధ్ర కానీ, విజయవాడ గుంటూరు జిల్లాలు కానీ, ఎక్కడున్నా సరే 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. 175 నియోజకవర్గాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. నువ్వు చొక్కా తీసి డ్యాన్స్ చేస్తున్నావు, నీకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, రా, అలాగే బయటికి రా. కానీ నీకు ప్రాణాలు బాగుండాలి, నాకు మీరు బాగుండాలి. నాకు మార్పు చూడాలి, జనసేన విజయం చూడాలి, కూటమి విజయం చూడాలి, మార్పు తీసుకురావాలి. వైసీపీని అధో పాతాళానికి తొక్కేసే వరకు బాగుండాలి. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. మీ అందరినీ బాగా చూసుకుంటారు, ఒక నమ్మకం, భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్.